తన చుట్టూ ఉన్నవాళ్ళు చేసే భజనతో వచ్చే కిక్కు చంద్రబాబుకు సరిపోవటం లేదని, అందుకే కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులతో భజన చేయించుకుంటున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. సిఐలు ఎస్ఐలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రపంచంలో ఎక్కడ చూడలేదన్నారు. డీజీపీ అసమర్థుడు కావటం వల్లే చంద్రబాబు రంగంలోకి దిగారా అని ప్రశ్నించారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులను అడ్డగోలుగా వాడుకోవాలని చూస్తున్నారని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకే ఏం భ్రష్టు పట్టిద్దామని, ఏ కారణంతో మీరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో 1100 పైచిలుకున్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఈయన సరాసరి నేరుగా మాట్లాడతాడు, వాళ్ళకి గీతోపదేశం చేస్తాడు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాడు. కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసులతో కూడా భజన చేయించుకున్నటువంటి, అంటే ఈ డోసు, ఆ మత్తు డోసు సాలక, కిక్కు సాలక నిన్న ఆయన కాకి యూనిఫామ్ వేసుకున్న పోలీసులతో కూడా భజన చేయించుకునేటువంటి కార్యక్రమాన్ని నేను తెరలేపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ చూసేటువంటి బాధ్యత చూసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్లతో లేకపోతే సిఐలతో వీడియో కాన్ఫరెన్స్ ఏంటనేది ఇంతవరకు ప్రపంచంలో ఎవడో చూసి ఉన్నాడు. అంటే ఒకటే మనకు అర్థం అవుతున్నది, ఒకటి కిక్కు కోసం, అంటే కద్దర కిక్కు లేదా టీవీల కిక్కు, పేపర్ల కిక్కు, ఈనాడు జ్యోతిలో వచ్చేటువంటి అక్షరాల కిక్కు సరిపోవట్ల. కాకి బట్టల పొగడతలతో కూడా కొత్త కిక్కు కావాలి ఆయనకి. రేపు పెట్టబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికలు, వీటన్నిటిలో పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుందాం అనేటువంటి కార్యక్రమం. ఈ రెండు తప్పితే మనకి వేరే దీంట్లో సారాంశం ఏం కనపట్ల. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.